యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాడు చాలా మంది పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు. దేంట్లో ఉన్నారంటండి? జీవయ యాదంట్లో ఉన్నారంట అందరూ? పేదరికంలో ఉన్నారు. ఏ రికము? పేదరికం. మరి ఎందుకు పేదలు అవుతున్నారు, ఎందుకు ధనవంతులు అవుతున్నారు కదా? అది ఒక ప్రశ్నే. గొప్పలు ఎందుకు అవుతున్నారు? చాలా వరకు తక్కువ మరి పేదవారుగా ఎందుకు అవుతున్నారు? ఇంతకు ధనవంతులు ఎవరు, దరిద్రులు ఎవరు? ధనవంతులు దేవుని బిడ్డలా, దరిద్రులు దేవుని బిడ్డలు కాదా? ఈరోజు మనకు మరి ప్రశ్నలు కదా తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకు భయ పేదరికం? ఈ దేవుని నమ్ముకున్నాక ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నాం మేము అనుకుంటూ ఉన్నారు కదా. కొంతమంది ప్రభుని నమ్ముకున్నాక రోజు రోజుకు ఏమవుతుంటారంటే ఆర్థికంగా అభివృద్ధి అవుతూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మేము ప్రభులో ఉన్నాం, అందుకే దేవుడు మమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు అనుకుంటారు. అంతేనా? కానీ ప్రభులో లేకపోతే సమస్యలు ఉండవా? ఉంటాయి. ప్రభులో ఉన్న వారికి ఉండవా? అంతకంటే డబుల్ ఉంటాయి. అంతకంటే డబుల్. ప్రభులో లేని వారు పేదవాళ్ళు లేరా? ఉన్నారు. ప్రభులో ఉన్నవారు అంతకంటే పేదవాళ్ళు లేరా? ఎన్ని రెట్లో ఉన్నారు. ఎందుకంటే వారి పని అంది. ఎవరి పని? సాతాను పని. ఏమని? ప్రభువుని నమ్మిన బిడ్డలను వన్ టార్గెట్ అంతా ఏంది? ప్రభువుని ఎక్కడైతే నమ్మినారో వాళ్ళను చిన్న బుచ్చుదాం, వాళ్ళను నిజంగా తక్కువలో పెడదాం, వాళ్ళను బాధ పెడదాం, వాళ్ళని రోగాలు తీసుకొస్తాం, వాళ్ళకు సమస్యలు తీసుకొస్తాం. వన్ టార్గెట్ ఏది? అయితే ఈరోజు చాలా మంది పేదరికంలో ఉన్నారు. కొద్దిమంది ఏమంటారంటే పేదరికం చెడ్డదయ్యా, అందుకే పని చేసినాంలే అంటాం. ఏమంట? పేదరికము చెడ్డదయ్యా అంటూ ఉంటాం. మంచిదే, కానీ పేదరికం మంచిదే, కానీ చెడు మాత్రము ఎవరికి చేయకూడదు. కీడు మాత్రం ఎవరికి తలపెట్టే వారంగా ఉండకూడదు. నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పేదరికంలో ఉన్నావా? నువ్వు పేదరికంలో మగ్గిపోతా ఉన్నావు. నా జీవితం ఇంతే, నా బతుకు ఇంతే. కొన్నిసార్లు భార్య అంటుంది నీ బతుకు అంతా అంతే, నువ్వు ఎంతన్నా చేయి, మన బతుకు నీ బతుకు అంతే అని భార్య కొన్నిసార్లు భర్తను అలా అంటూనే ఉంటుంది. ఆనంది నిద్ర పట్టదు కొద్దిమందికి, కొద్దిమందికి. భార్యాభర్తలు ఐక్యత కలిగి, భార్యాభర్తలు సమాధానం కలిగి దేవుడిలో ముందుకు వెళ్ళడం మంచిది కదా. ఈరోజు చాలా మంది మరి ఏదేమైనప్పటికీ దేవుడు పోషిస్తాడా లేదా? ఈ పేదరికం ఇట్లే ఉంటుందా? ఈ జీవితం అంతా సత్యం వరకు మనకు మన పిల్లలకి ఇంతేనా? చాలని అన్నమేనా? చాలని బట్టలేనా? ఉండని ఇండ్లేనా? ఇంతేనా మంది జీవితం అని అనుకుంటా ఉన్నాం. చాలా మంది రోజుల్లో అదేనండి అనుకుంటాను నేను. హల్లెలూయా, 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. చాలా మంది దినాలలో అదే పేదరికం కదా. నీ పేదరికం నిర్మూలం కావాలంటే నువ్వేం చేయాలా? నువ్వు ధనవంతుడు కావాలంటే నువ్వేం చేయాలా? నీ పేదరికం ఏం కావాలా? లూదు నీ పేదరికం కదా, పేదరికం నిర్మూలం కావాలా? పేదరికం ఏం కావాలా? నిర్మూలం అంటే నాశనం. సుధాకర్ బాగా చెప్తాడే. నిర్మూలం అంటే పూర్తిగా దాన్ని పాతాలను తొక్కడం, అంతేగా. మరి నీ పేదరికాన్ని వెనక ఉందంటే దానికి కారణం ఏందో తెలుసా? కొన్ని విధాలుగా దేవుడు పరీక్ష ఒకటి. రెండోది నీలో ఉన్న అవివేకతనాన్ని బట్టి వచ్చేది ఒకటి. ఒకవేళ నీలో ఉన్న అవివేకతనాన్ని బట్టి అయితే అది నువ్వే సెర్చ్ చేసుకోవాలా నీ పేదరికం విషయంలో. ఒకవేళ దేవుడు పెట్టేదైతే అది ఒక పరీక్ష. ఆ పరీక్ష నెగ్గితే నీ అంత ధనవంతుడు మరొకడు ఉండడు. ఆమేన్. యోబు గారు ధనవంతుడు అయినాడు, దరిద్రుడిగా మార్చబడినాడు. మళ్ళీ ఏమైనాడు? డబుల్ బ్లెస్సింగ్స్ వచ్చినాయి ధనవంతుల్లో. ఏమంట? డబుల్ బ్లెస్సింగ్స్ ఎందుకు వచ్చినాయి? విశ్వాసం ఒకటి, దేవునికి ఇష్టం కాబట్టి, ఇంకా
వెరీ గుడ్. హల్లెలూయా. శోధన జయించినాడండి, కష్టాలు జయించినాడండి, నిందలు భరించినాడండి, అవమానము భరించినాడండి. ఏమి చేయకపోయినా అన్ని భరించినాడు. ఏం చేయకపోయినా అన్ని భరించినాడు. అందుకనే డబుల్ బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు. ఏమందా? ఏం పొందుకున్నాడంట? డబుల్ బ్లెస్సింగ్స్. అయితే నీకు కావాలా డబుల్ బ్లెస్సింగ్స్? ఆశీర్వాదాలు నీకు కావాలా? కొద్దిమంది సేవకులు పేదరికంలో ఉంటారు, సేవకు వచ్చినాక దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దానికి కారణం ఏందో తెలుసా? వారు పడే నిందలు, వారు పడే అవమానము కదా, వారు నిజంగా శ్రమలు కష్టాలు అవన్నీ జయించడం ద్వారా. సేవకుడే కాదండి, ఒక విశ్వాసి ఒక విశ్వాసురాలు కూడా రోజు రోజుకు డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలో తెలుసా? శ్రమలలో నువ్వు పాలి భాగస్తునిగా. వెరీ గుడ్. శోభ చెప్తాను చూడు. శ్రమలలో మరి పాలి భాగస్తులంగా మనం ఉండాలా. శ్రమలు లేని క్రైస్తవుడు వాడు క్రైస్తవుడే కాదు. ఏమంట? శ్రమలు లేని క్రైస్తవుడే కాదు. నేను 15 ఏళ్ళు అయింది బాప్తిజం తీసుకో. శ్రమ అంటే తెలుదు, కష్టపంటే తెలుదు, అన్ని సుఖమే. సైతాన్ నీకు సపోర్ట్ ఉంది. ఏమంట? నీకు శ్రమలు రాలేదంటే నీకు సైతాన్ ఏముంది? సైరా అంటుంది నిన్ను. ఏమంటుంది? సైరా, నువ్వు నేను ఒకటే అని చెప్పి నీకు సపోర్ట్గా ఉండి నీ ఆస్తులు పెంచుతా ఉన్నాడు వాడు, సాతానుడిక. హల్లెలూయా. సాతానుడికి అధికారం ఉందండి. నీ ఆస్తులు పోతున్నాయి, నీ పేదరికం వస్తూ ఉంది, నీ కష్టాలు వస్తున్నాయి, నీ రోగం వస్తూ ఉందంటే నువ్వు దేవుడు ఎదుగుతూ ఉన్నట్ల. ఆమేన్. ఏమీ రాలేదనుకో, ఏంది ప్రభు నమ్ముకున్న నుండి ఎత్తుకున్నాడు. బా కొంతమంది సాక్షి ఇస్తారు, ఎత్తుకున్నాడు. ఎత్తుకుంటాడు నిన్ను. ఎందుకు ఎత్తుకుంటాడండి? కష్టాలు రావాలా, నిందలు రావాలా, అవమానం రావాలా, అపకీర్తి రావాలా, అప్పుడే నీకు 2 బ్లెస్సింగ్స్ వస్తాయి భూమి మీద. ఆ తర్వాత నేను ఇంకో మాట చెప్తున్నా, పరలోకం ఊరికినే రాదండి. మీ అబ్బ మా అబ్బ సొత్తు కాదు, మీ నాయన సొత్తు మా నాయన సొత్తు కాదు. పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు భూమి మీద సువర్ణంగా మార్చబడాల. ఏమంట? సువర్ణంగా. వేసి మార్చాలా? గోళంలోనా? శ్రమలోనా? కొలిమిలో ఒక ఇనుము ప్లేట్ తీసుకున్నాం. ఆ ఇనుము ప్లేట్ తీసుకున్నాం, పనికి వచ్చిందండి. అది పావం పప్పుకే పనికి వచ్చేది. ఇంకా చెప్పాలంటే ఏదో డబ్బులు కమ్మితే డబ్బులకు వస్తాయి అంతే. ఒకవేళ అది ఇనుప ముక్క ఏమైనా పనికి వస్తుందంటే అది ఏం చేయాలా? అగ్నిలో ఏం చేయాలా? కాలాల. కాలిన తర్వాత ఎట్లుంటుంది? అది ఎర్రగా ఉండాలి. అది అంతే. ఒక అగ్గి నిప్పులాగా ఉండాల. అగ్గి నిప్పులాగా ఉంటే దాన్ని మళ్ళీ ఏం చేయాలా? కాలింది ఊరుకుందాం అనుకుంటారా? పెద్దది బాగా సుత్తి తీసుకొని పైకెత్తి కింది కొడితే ఏం కావాలని? ఆ సుత్తి అని పడితే నలుగుతేనే. నలిగిన తర్వాత మరి కంసలి ఆయన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మరి దాన్ని ఒకవేళ గొడ్లు చేయాలంటే గొడ్లు చేస్తాడు, మటలు గొడవలు చేయాలంటే గొడవలు చేస్తాడు, ఏం చేయాలంటే చేస్తాడు. అది ఎప్పుడైతే కాలుతుందో కాలిన తర్వాతనే ఒక వస్తువు అవుతుంది. కాలకపోతే ఇనుప ముక్క లాగానే ప్లేట్ లాగానే ఉంటుంది. మరి బంగారు కమ్మలు పెట్టుకుంటున్నారు మీరు, బంగారు కడియాలు పెట్టుకుంటా ఉన్నారు, వడ్డాలు పెట్టుకుంటా ఉన్నారు, అంతేనా? తర్వాత వచ్చేసి బంగారు చైన్లు, లాంగ్ చైన్లు కదా, నక్లెస్లు, ఇవన్నీ బంగారు ఎప్పుడు ఎట్లుంటుంది? అది ఒక ముద్ద లాగా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే అది రాళ్ళు ఎట్లుంటాయి. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి కమ్మలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక వస్తువు చేయాలంటే ఏం చేయాలని కాల్చుకోకుండా ఊరికి ఇట్లా తుంచితే తురుగుతాడండి. అది ఈరోజు క్రైస్తవురాలుగా ఏం చేయాలా? నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలా? కాల్చబడాలా, నలగొట్టబడాలా, ఇరగొట్టబడాలా, వస్తువు చేయబడ్డాలా. ఊరికే కాదు కదా. ప్రభుని నమ్ముకున్న కొద్దిమంది బుడుక్కులు కళ్ళు వేయండి. ఏమంట? బుడుక్కల కళ్ళు వేయండి, 2 కళ్ళు వేయండి. ప్రభు నాకు 2 భక్తులు తీసుకుని ఒక వారానికి 2 కాళ్ళు ఎదిగింటాయి. ఏమంటాం దానికి? నిందలు ఎచ్చమా లేదా? ఇరుగు పొరుగు వాళ్ళు మొన్ననే వారమైంది బాప్తిజం తీసుకొని 2 కాళ్ళు వారమైంది యాక్సిడెంట్ అయ్యా,
వారమైంది, వాళ్ళ పిల్లలు చచ్చిపోయా. ఎవరికి అవమానం ఇది? ఎవరికండి? కానీ ఒక మాట తెలియజేస్తుంది. అది లోకంలో మాట అంటుంటారు, కీడెంచి మేలెంచి కీడు కాదు, కీడెంచి మేలెంచాలంట. ఇప్పుడు యోబు గారు బాప్తిసం తీసుకున్నాడు, రక్షణ పొందినాడు, సున్నతి పొందినాడు. ఆ కుటుంబం ఆధ్యాత్మికంగా ఎదుగుతా ఉంది. ఎదుగుతున్న ఆ కుటుంబంలో ఏం పోసినాడు సాతానుడు? నిప్పులు పోసినాడు. ఏం పోసినాడు? అంటుకోవాలని. అంటుకుందే లేదా? అంటుకుంది. ఊరికి అంటుకుందా? ఆస్తులు వాయా, అంతస్తులు వాయా, జంతువులు వే కదా, పశువులు వాయా, మేకలువే, ఒంటెలువే, ఎద్దులువే, పరగొడ్లువే, సంపద అంతవే. అన్ని పోయినాక నా కొడుకులు ఉండాలి, రోజు చిన్నోడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు, నడిపోన్నాడు, పాప ఉంది, కూతురు ఉంది, వీళ్ళందరినీ చూసుకొని ముసిరిపోదాం, బాగా సంతోషిద్దాం, ఆనందిద్దాం, వీళ్ళని చూసుకుంటా అని అనుకున్నాడులే. అనుకున్నాక ఏమైంది? బిడ్డలు కూడా చచ్చిపోయింది. ఎంతమంది బిడ్డలు? ముగ్గురు బిడ్డలు. కొడుకులు ఎంతమంది? 7 మంది. మొత్తం 10 మంది. 10 మంది చచ్చిపోయినారు. 10 మంది చచ్చిపోతే మనం ఏం చేస్తాం? అది మనమైతే ఏం చేస్తాం? ఉత్తది ఊరిగా అబ్బో ఊరు దేవుడే లేంటాడు ఆయన అంటాడంట, ఈమెమో దేవుడు చూసేస్తాం. అంతేనా? వీధికి సాటింపేస్తాం, ఊరికి సాటింపేస్తాం. మాకిది జరిగిందే వద్దు ఉత్తది. యోబు గారి నోటి గుండా ఏమైనా ఒక చెడు మాట వచ్చిందండి? దుర్భాష వచ్చిందండి? మరి ఏదేమైనప్పటికీ కూడా యోబు గారిలో ఉన్న నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నారు. పేదరికంలో నలిగిపోయినాడండి. అంత ఉండేటోడు ఏమి లేకుండా చేసింది సాధన. సినిమా యోబు సినిమా చూసినారు ఎవరైనా? ఆ సినిమా భలే ఉంది. మరి ఆ సినిమాలో యోబు గారికి అన్నం ఆకలి అవుతూ ఉంటుంది. ఆకలి అవుతుంటే భార్య అటు ఇటు పోయి అంట్లు తోమి అన్నం పెట్టుకొని వచ్చాయి. అంట్లు తోమి అన్నం తీసుకొస్తుంది. ఏమండి అన్నం తీసుకొని తినండి అని పెడితే, నేను తినలేదు, నువ్వేం చేసినావో ఏమో, ఎక్కడ తెచ్చినావో ఏమో, అడుక్కొచ్చినావేమో, నేను తినను అని చెప్తున్నాను. ఏమండి కష్టం చేసి నేను తీసుకొచ్చిన, కష్టం చేసి అయినా తినలేదండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఏమి ఒకవేళ అడుక్కొచ్చినావేమో, ఒకవేళ దొంగతనం చేసుకొచ్చినావేమో, నా ఆకలి తీర్చడానికి నువ్వు ఇలా చేసినావేమో. నేను ఎక్కడ కానీ అంత కూడా మత్స లేకుండా బతుకుతున్నా. దేవునికి విరోధంగా నేను బతకడం లేదు. కాబట్టి దీని విషయంలో నేను ఎక్కడైనా పడిపోతానేమని భోజనం కూడా భోంచేయలేదండి. ఆకలితో అలమటించినాడు, పేదరికంలో నలిగిపోయినాడు. అయినప్పటికీ కూడా దేవుడు శోధించినప్పుడు సువర్ణంగా మార్చబడినాడు. 200 ఆశీర్వాదాలు వచ్చినాయి. ఆమేన్. ఇప్పుడు నువ్వు పేదరికంగా ఉన్నావా? నువ్వు పేదరికంలో నలిగిపోతున్నావా? మా అన్న రెండో అన్న అనేవాడు. మేము 7 మంది అన్నదమ్ములు. రెండో అన్న మా అమ్మతో అనేవాడు. ఎవరంటే మా అడుక్కుంటే వాళ్ళ ఇంట్లో అన్నా పుట్టాలమ్మా, లేదంటే ధనికుల ఇంట్లో అన్నా పుట్టాలా, అటు ఇటు ఇంట్లో పుట్టకూడదు మా అనేవాడు. నేను చిన్నగా ఉండేప్పుడు నాకు మతికి వచ్చేది మా అన్న అనే మాట. ఒకవేళ ఈ మాటలు ఇంటాడు కూడా రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మా అమ్మతో చెప్పేవాడు, పేదరికంలో బతకాలంట. పేదరికంలో అడుక్కునే వాళ్ళ ఇంట్లో పుట్టినామనుకో, రోజు పొద్దున్న ఒక టిఫిన్, మధ్యాహ్నం ఒక టిఫిన్, రాత్రికి ఎన్ని ఇంట్లో కాడిపోతే అన్ని రకాల పప్పులు, అన్ని రకాల భోజనాలు, కూరలు ఉంటాయి. ఇవన్నీ తింటా ఉంటే ఎట్లా ఉంటాయి? రుచిగా, అమ్మగా, మంచిది. ధనికుల ఇంట్లో ఉంటే పుడితే ధనికుల్లో తినొచ్చు. పేదరికంలో పుడితే ఆకలికి తట్టుకోలే. ఇంట్లో ఏది ఉంటే అది గంజి నీళ్ళు, పొట్టు ఉంటే పొట్టే కదా. పొట్టు తినే వాళ్ళు కూడా ఉన్నారండి పూర్వపు దినాలలో, దానమయ కాలంలో కావచ్చు, ఇంకా పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళు మరి పొట్టు కూడా తిని బతికిన వాళ్ళు ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు ఏం తినడానికి ఆశించినాడు? పందులు తినే పొట్టు తిన్నీకి. అంటే ఎందుకు తినిపోయాడు తెలుసా? మన పితరులు తినేవాళ్ళు. అంటే పందికి పెట్టేది కాదు, జన్నలు దంచుకొని అది కూడా పొట్టులా పక్కకు పోకుండా దాన్ని మళ్ళీ గంజి కాసుకొని తాగేవాళ్ళు. మరి ఒకవేళ ఈయన కూడా అర్థమైంది, మా పితరులు తాగేవాళ్ళు, నేను తాగితే ఏమవుతుంది అని
కానీ అది పందులు తినేది అనేది వెళ్ళలేదు. అది ఏందెల్లా పందులు తినేది నేను తింటున్నాను వెళ్ళా. పేదరికం అట్లాంటిది కాబట్టి ఏదైనా తినడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. నువ్వు పేదోడివి అని నువ్వు అనుకుంటున్నావా? నన్ను పోషించేది ఎవడు అని నువ్వు అనుకుంటున్నావా? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, అవి కొయ్యవు, కొట్లలో ధాన్యమును కూర్చుకోరు, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, 26వ వచనం. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా. ఆమేన్. ఎట్లా శ్రేష్ఠులు అంటారండి? బహుశ్రేష్ఠులు, ఉత్త శ్రేష్ఠులు కాదు, బహుశ్రేష్ఠులు. ఆకాశ పక్షులు చూడుడి, అవి ఏం చేయమంట? చేనులలో గింజలు విత్తవంట, పంటను చూసుకోవంట, పంటను కొయ్యవంట, పంటను మళ్ళా దాచుకోవంట. కానీ వాటిని పోషిస్తున్నా కదా నేను, వాటికంటే మీరు శ్రేష్ఠులు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని ఎప్పుడు పోషిస్తాడా అని. దేవుడే పోషిస్తుండేది ప్రతిరోజు మనం అందరినీ. ఒకవేళ నువ్వు పేదరికంలో నలిగిపోతున్నావేమో, ఒకవేళ సమస్యల్లో నలిగిపోతున్నావేమో, ఒకవేళ ఆర్థికంగా కృంగిపోయినావేమో, ఒకవేళ ఆత్మీయత స్థితి లేకోకుండా పడిపోతున్నావేమో, అప్పుడప్పుడు నీ ఆత్మీయ స్థితి నువ్వు సరి చేసుకో. మనమందరం సరి చేసుకుందాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అందరినీ పోషించేవాడు దేవుడు. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో యేషోబు కాలంలో ఏమొచ్చిందండి? కరువు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కరువు వచ్చిందండి. చూడండి, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేషోబును తన అన్నదమ్ములు ఏం చేసినారండి? అమ్మేసినారు. ఎక్కడికి అమ్మినారు? ఐగుప్తు దేశం. ఎంతకు అమ్మినారు? 30 వెండి నాణ్యాలు. ఎన్నికి? 30 వెండి నాణ్యాలు అమ్మేసినారు. వెరీ గుడ్, మంచి పని చేసినారు. దుబాయ్ గుడికి ఇప్పుడు అమ్ముతున్నారు చాలా మందిని, అవునా కాదా? ఇతర దేశాలకు అమ్ముతున్నారు. ఎవరిని? మనుషులునా? మనుషులు ఏదో చక్క చెప్తుందో మనుషులనని. ఎవరు నమ్ముతున్నారు? దోష తెలిసిపోయింది. హల్లెలూయా. చాలా మంది అమ్ముతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బుల కోసం అమ్ముతున్నారు. కొద్దిమంది మోసపోతున్నారు. అమ్ముడు పోయినాక మొగోళ్ళని కూడా అమ్ముతున్నారు. ఆడోళ్ళనే కాదు, మొగోళ్ళని కూడా అమ్ముతున్నారు. వాళ్ళు అక్కడ పోయి అరణ్యంలో ఎడారిలో వాళ్ళు పని చేసుకుంటూ అక్కడే జీవిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు యేషోబును కూడా అమ్మేసినారండి. యేషోబును తన అన్నోళ్ళంతా 30 వెండి నాణ్యాలకు అమ్మేసినారు. ఇప్పుడు యేషోబు వాళ్ళందరూ అన్నదమ్ములు అమ్మినారు. యేషోబు ఏమనాలా వాళ్ళ విషయంలో? ఏమనాలండి? ఇప్పుడు దుర్మార్గంగా మిమ్మల్ని ఎవరైనా అమ్మేసినారనుకోండి, ఎవరికి తెలియకోకుండా, మీరు అమ్మిన తర్వాత పలానా వ్యక్తి అమ్మినారని మీకు తెలుసు, వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారు చెప్పండి? చెడుగా అనుకుంటారు లేదా? ఇప్పుడు అన్నదమ్ముల విషయంలో యేషోబు ఏమంటారు తెలుసా? మీరు నన్ను దేవుడు ముందే మీకు మేలు చేయడానికి నన్ను నమ్మినాడు అంటున్నాడు. ఏంటంటే ఇది ఎంత దీనత్వం అండి, ఎంతో తగ్గింపుతనం అండి. తండ్రిని కోల్పోయా, తన దేశాన్ని కోల్పోయా, తన కుటుంబాన్ని కోల్పోయా, తల్లిదండ్రులు కోల్పోయా, అందరినీ కోల్పోయి ఎక్కడో అండి ఇతర దేశంలో అమ్మేసిన తర్వాత అక్కడ ఉండడము క్షేమం అండి ఆయనకు. ఎవరికైనా క్షేమం అనుకుంటాం మనం? అది క్షేమం అనుకుంటామా? లూర్దును పోయి కట్టేసుకొని పోయి కార్లు వేసుకొని యాడికిలో పెట్టుకొని ఒక 20 ఏళ్ళు పెట్టుకుంటే, ఎక్కడున్నాడో తెలియకోకుండా లూర్దు నా ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ కుటుంబం ఏమవుతుందండి? చిన్న భిన్నం అవుతుందా లేదా? మరి లూర్దు మరి తిరిగి ఒకరోజు కలుసుకున్నాడు కొత్త భార్య పిల్లలతో. మీ మంచి కోసమేనండి నన్ను, మీ మంచి కోసమే నన్ను ఇట్లా బంధించిండేది అని అనగలడా? వచ్చిన తర్వాత వాడిని చంపేద్దాం, వాడిని పొడుచాం, వాడిని కాలుచాం, ఏమేమంటారు? అంటారు లేదండి. చూడండి బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం.
ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. ఆమేన్. వాళ్ళ ప్రాణరక్షణ కోసం వీళ్ళని పంపించినట్ట, ఈయనను పంపించినట్ట దేవుడు. ఎంత దీనత్వం చూడండి, ఎంత తగ్గింపుతనం చూడండి. ఏమంట? మీ ప్రాణరక్షణ కోసము మిమ్మల్ని పోషించడానికి నన్ను దేవుడు ముందే నన్ను, మీరు దుఃఖపడొద్దండి. నన్ను అమ్మినారని నేను ఎందుకు ఏడుచున్నారు? నన్ను అమ్మినారని మీరెందుకు బాధపడుతున్నారు? యేషవులో ఎంత దీనత్వం ఉందండి, ఎంత దయగలిగిన మాటలు మాట్లాడుతున్నాడండి, ఎంత ప్రేమ పుట్టించే మాటలు మాట్లాడుతున్నాడండి. చూడండి, అక్కడే ఒక మాట అంటాడు 7వ వచనం, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ఆమేన్. మిమ్మల్ని ప్రాణాలను రక్షించడానికి దేవుడు నన్ను ముందే పంపించను. చదువునైనా కాబట్టి దేవుడే గాని మీరు నన్ను అక్కడికి పంపించలేదు. ఆమేన్. ఎవరు పంపించలేదంట? మీరు అమ్మినారనుకుంటున్నారు, మీరు నన్ను అమ్మినారనుకుంటున్నారు, మీరు అమ్మాయా? దేవుడే నన్ను అక్కడ పంపించినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచిదండి. కీడెంచి ఏమంట? కీడెంచి మేలెంచు. ఇతను కీడు కాదు, మేలెంచుతున్నాడు అన్ని దానిలకు. నాకు కీడు జరిగింది అనుకుంటున్నాడు, నాకేం కీడు జరగలే, నాకు మేలే జరిగింది. దేవుడే నన్ను ముందుగానే అక్కడ పంపించినాడు. మీ ప్రాణ రక్షణ కోసము, మీకు ఆహారము సమృద్ధిగా కావాలని దేవుడు ముందే నన్ను ఏం చేసినాడంట? ముందే నన్ను అక్కడికి పంపించాడు. మీరు పంపించాలనుకుంటున్నారేమో, మీరు అట్లా అనుకోవద్దండి. మీరు కాదు, నన్ను దేవుడే అక్కడికి పంపించినాడు. మరి 1వ రాజుల గ్రంథం చూద్దాం, 17వ అధ్యాయము. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక విధవరాలకు నేను సెలవిచ్చి తిని, అందుకతడు లేచి సారేపాతుకు పోయి పట్టణమునకు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఏలియాను పోషించడానికి దేవుడు ఎవరిని నిర్ణయించుకున్నాడంట? ఒక విధవరాలను. ఎవరినంటండి? ఒక విధవరాలను. విధవరాల దగ్గర ఎంత ఉందంట? పిడికడు పిండి బుడ్డిలో కొంచెం నూనె. పిడికడు పిండి గంపలో పిడికడే. తర్వాత వచ్చేసి ప్రేమైన దేవుని బిడ్డల బుడ్డిలో నూనె కొంచెం. పిడికడు పిండి ఎన్ని రొట్టెలు అవుతాయి? ఒకటి. పిడికడు అంటే ఒకటే, ఇంకా రెండు కావు. పిడికాడంటే ఒకటే. ఆ ఒక్క రొట్టె చేసుకొని ఈ తల్లి కూతురు ఇద్దరు కట్టెలు ఎరకపోయి రొట్టె కాల్చుకొని ఏం చేయాలనుకున్నారంట వీళ్ళు? తిని ఎవరైనా చచ్చిపోతారా? తినక చచ్చిపోలా కానీ తిని ఎవరైనా చచ్చిపోతారా అంటే ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాట? 3.5 సంవత్సరం ఏమొచ్చింది అంట? కరువు వచ్చింది. ఏంటివి రావు? వర్షాలు రావు. ఆ తర్వాత వచ్చేసి మరి మంచు రాదు కదా. మంచన్న వచ్చే తెల్లారుజామున మంచు పడితే ధనియాలు, ఇంకా ఏమేస్తారు? శనిగను, ఇంకేమేస్తారు? కంది వేస్తారా? కంది వండదు కదా. మరి నువ్వులో ఏంటివో కొన్ని వేస్తారు కదా. అవి వేసి వాటి ద్వారా పండించుకుంటారు. చివరికి ఏలియా గారు ప్రార్థన ఏం చేసినాడు తెలుసా? మంచు కూడా పడకూడదని చేసినాడు. వర్షం కానీ మంచు కానీ పడకూడదని. ఎన్ని సంవత్సరాలు అంట? 3.5 సంవత్సరం ఇంచుమించు. మరి ఏదేమైనప్పటికీ మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, 1000 రోజులు. ఎన్ని రోజులు? 1000 రోజులు అవతలే. ఇంకా మరి 365 రోజులు కదా. మరి అట్లాగా 3.5 సంవత్సరం వర్షము పడకూడదు. మరి ప్రార్థన చేసినాడు. కానీ అందరికి కరువు వస్తే ఎవరికి రావాలా? ఏలియాకుడికి రావాలా? మీకు అందరికి కరువు రావాలని నేను ప్రార్థన చేసినాను, నాకు వచ్చిందా లేదా? మీ దగ్గరే ఉంటా. వచ్చాదా? వచ్చాది.
కానీ మీలోనే ఒకరిని దేవుడు నన్ను నా కోసం ఏర్పరచుకొని మీకును నాకును కావాల్సిన ఆహారం దేవుడు సమకూర్చినాడు. ఆమేన్, హల్లెలూయా. 3.5 సంవత్సరం కనుమ వచ్చిందండి. ఈ సారేపాతు గ్రామంలో ఓ విధవరాలు కూతురు ఈమె ఉంది, ఇద్దరే. పిడికడి పిండింది. మరి ఊరు బయటకు వచ్చింది కట్టెలు ఎరుకుందామని. కట్టెలు ఎరుకపోయి ఆ కట్టెలు కట్టెల ద్వారా కాల్చి కదా నిప్పులు అంటించి రొట్టె కాల్చి తిని బాగా తృప్తిగా తిని ఇద్దరు శరీంత ఇంకా ఏం రావాలి వీళ్ళకు? మరణము. అంటే వర్షం పడలేదంటే, ధాన్యం లేదంటే మరి అది ఒట్టి కరువా పచ్చి కరువా? ఒట్టి కరువు. అంటే ఏమి ఉండవు, గింజలు ఎవరింట్లో ఉండవు కదా. చాలా మంది బహుశా చనిపోయి ఉండొచ్చు. కొద్దిమంది ప్రాణాలు బిగబట్టుకొని నీళ్లు తాగి కొన్ని రోజులు అట్లే ఉండొచ్చు. చాలా మంది మరి ఆకలితో అలమటించినారు. ఆకలిలో అలమటించిన సారేపాతు గ్రామానికి వెళ్ళబ్బా. ఊరి వెలపట ఒక విధవరాలు కట్టెలేరుతూ ఉంటుంది. మరి ఆమె దగ్గరికి వెళ్ళి వెరీ గుడ్ వెళ్ళినాడు. అమ్మ 2 నీళ్ళు అన్నాడు. ఆమె కనుక్కున్నాడు ఆమెనే అని. మరి నీళ్ళు అడిగితే నీళ్ళు కాదు కానీ మొట్టమొదటి ఒక అప్పము చేసుకొని నాకు తీసుకురా అన్నాడు. అప్పములు కావునైనా అప్పమే అయ్యేది, అప్పములు కావు. ఏదో నేను నా కూతురు తిని చనిపోదాం మేమనుకుంటే పానకంలో పుల్లలాగా నువ్వు వచ్చి నాకు కావాలంటున్నావు అని ఏమని అనేదండి. మనమైతే మన పిల్లలకు వదిలిపెట్టి పక్కలోకి పెడతామా కదా. హాస్టల్లో మీ పిల్లల్ని వదిలిపెట్టినారు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కదా, మరి రోస్టు, చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ చేసుకొని బాగా క్యారీ కట్టుకొని పోయినాడు. ఎవరి కోసం? ఎప్పుడైనా కట్టుకొని పెట్టి నీ కూతురు నవ్వుతుంది, నాకు మా అమ్మ తేలేదని. అందుకే నవ్వుతుంది, తేలేదని. నీ దిక్కు చూస్తుంది మా అమ్మ తేలేదే అని. తీసుకుపోయిన తర్వాత ఎవరికి ఇచ్చారు? హెడ్ మాస్టర్ దగ్గర సార్ తిరుగు సార్ అని ఇచ్చారా? ఎవరితో ఇచ్చింటివి అట్లా? సార్కు సార్ వాళ్ళక? సార్కు నేనండి ఇది ఇచ్చారా ఎవరన్నా సార్ వాళ్ళకు? పక్కలో పిలిచి ఇంకొకరికైనా పెడతామా? ఒక పాపకో ఒక పిల్లోనికో పెడతారా? ఒకవేళ మన పప్పన్నం తీసుకొని పోయి వడిగాయలు తీసుకొని పోయి మన పిల్లలకు తినిపిస్తున్నాం అనుకో, అక్కడ లెగ్గు పీసులు తినిపిస్తున్నారు అనుకో, మనం చూసి ఒక్కడి గుడికి ఇల్లు చూడండి మనం అనుకుంటాం. మనం పెడితే కదా అక్కడ ఏమైనా మనం ఇస్తే కదా మనం ఇయ్యం. కానీ అక్కడ నుండి రావాల్సిందే. ఇట్లా అనుకోకూడదు ఎప్పటికీ కదా. మనం కూడా ఇతరులకు పెట్టాలి. మన పిల్లలకు అన్ని తీసుకుపోయి పెడుతుంటే చూస్తుంటే పక్కలో ఎవరికైనా ఒక్కటైనా ఇచ్చామా? కొంచెమైనా పెడతామా? పెట్టాలని. క్రైస్తవునిగా దేవుని బిడ్డలముగా మనము పెట్టేటప్పుడు మన పిల్లలకు అవతుక్కు ఎవరైనా ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నా చూడకపోయినా పక్కలో ఉంటే వాళ్ళకు ఇదిగో తీసుకొని కొంచెమన్నా మనము ఇవ్వాలి. మరి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఈమె విధవరాలు, అయ్యా మా ఇంట్లో పిడికడి పిండింది అని ఏమన్నా అనిందండి? మొట్టమొదటి అప్పం తీసుకొని చేసి నాకు తీసుకురండి. వెంటనే ఆమెకు అనుకుంది ఈమె ఎవరని? దైవజనుడు, దేవుని సేవకుడని గుర్తించింది. పోయి రొట్టె చేసింది. ఆ రొట్టె తీసుకుని పోయి సేవకుడికి ఇచ్చింది, తినయ్యా అని. ఎప్పుడైతే సేవకుడు తిన్నాడో ఇంకా మాకు లేదులే అనుకుంది. మళ్ళా ఆ గంపలు చూసే మళ్ళీ ఏముందంట? మళ్ళా పిండింది. పేదరికం. ఏం రికము? పేదరికం. ఆ రొట్టె తిన్నారు, చేసుకుంది, కూతురు పెట్టింది, మళ్ళీ వచ్చి పిండింది, మళ్ళీ రొట్టె చేసుకుంది, ఈమె తినింది, మళ్ళీ ఏముంది? మళ్ళీ పిండింది, మళ్ళీ ఏం పెట్టింది? ఊర్లో నువ్వు పెట్టిట్టు ఎప్పుడన్నా చక్క చెప్పింది ఏమో ఊర్లో వాళ్ళకి పెట్టినానని. ఊర్లో వాళ్ళకి అందరికి ఎప్పుడైనా పిలిచి పెట్టినారు? పక్కింటిలోకి పెట్టినారండి మీరు? చూచాలి. పప్పన్న గారు పెట్టాల్సింది. కేజీ మటన్ నువ్వు 1000 రూపాయలు తీసుకొచ్చి పెట్టి రాక్క తిందురాను. ఏ పిలుసకూడదా పోయి అని ఒకవేళ భర్త అంటే మా ఇన్నర్లకు పిలుసు అట్లా అంటే బాగా చెప్తే 1000 రూపాయలు అది ఏదన్నా ఉంటే పేరు చూసుకో, ఈడ కాదు. ఎంత? 1000 రూపాయలు తెచ్చిండే. మళ్ళీ ఎవరు? 1000 రూపాయలు పడితే ఈమె ఇంట్లో పడుకు ఉండాల్సిందే. ఏమంట? ఈమె ఊరికి ఉండాల్సిందే. మా చెల్లెలు పెడతానే కొంచెం నీళ్ళే మా చెల్లెల కింద
నువ్వే ఉంటుంది ఇంట్లో, నేను పోతాండా అయితే పెట్టేకా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఏం చేసింది తెలుసా? సేవకుని పెట్టింది, ఈమె తినింది, తన కూతురు తినింది. మిగిలిన వాళ్లకు మిగిలింటే అందరినీ, ఊర్లో వాళ్ళందరినీ పిలిచి రండి 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 మా ఇంట్లో రండి రండి. ఇంటికి బారులు తిరిగి వచ్చినారు. బారులు బారులు జనాలు వస్తున్నారు. బార్ అంటే మళ్ళీ ఆ బార్ అనుకుంటారు మీరు. ఆ బారులు కాదు. ఏం బారు? మనుషులు. మరి బారులు ఉన్నారండి, లైన్ నిలబడినారు. ఈమె కాలుస్తా ఉంది, ఓపికతో వాళ్ళు తింటా ఉన్నారు. ఈమెకు ఓపిక ఉంది, వాళ్ళు తింటా ఉన్నారు. ఈమెకు ఓపిక ఉంది, వాళ్ళు తినేకుడికి ఓపిక ఉండాలన్నా లేదా? తినేకుడికి ఓపిక ఉండాలా? ఏంది రొట్టెనా? ప్రార్థన అయిపోయినాక ఇచ్చారంటే రొట్టెలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరం తక్కువ లేకుండా చేసినాడండి దేవుడు. పేదరికం అనుకుంది ఆమె. పేదరికం ఎప్పుడైతే పేదరికం అనుకుందో, సేవకుని ఇంట్లో పిలుచుకుందో, అప్పుడు ఆ పేదరికం పటాపంచలైపోయింది. ఇప్పుడు మీ ఇంట్లో కూడా పేదరికం విడుదల కావాలంటే మీకు ఇంట్లోకి ఎవరు రావాలా? సేవకుడు వచ్చి కాలు పెట్టాలా? గిన్నెడి మంచి నీళ్ళు ఇస్తే ఆ కుటుంబాన్ని పరలోకంలో. నేను సేవకులు చాలా మంది చేస్తాడు ప్రార్థన, ఏమని? ప్రభా, ఇదిగో వీళ్ళు గిన్నె నీళ్ళు ఇచ్చినారు, వీళ్ళు ఇదిగో కాఫీ ఇచ్చినారు, టీ ఇచ్చినారు, టిఫిన్ పెట్టారు, ఇదిగో గిన్నెడు మంచి నీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం కొట్టుకోలే, పరలోకంలో ప్రతిఫలం ఈ ప్రభా అంటారు. నేను అంటాను, పరలోకం కాదులో ప్రభా, భూలోకంలో ప్రతిఫలమి అంట. ఆమేన్. హల్లెలూయా. పరలోకంలోనే కాదు, పరలోకంలో ఆల్రెడీ ప్రభు ఇచ్చాడు. ఇస్తాడు. నేను అంటాను, ఎవరింట్లో కనవతే భూమి మీద కూడా వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వు అంట. సేవకుడి ఇంట్లోకి వస్తే దేవుడు వచ్చినట్లండి. సేవకుడి ఇంట్లోకి వచ్చి కొద్దిమంది సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ రోజు పిలుచుకుంటారు. ఎప్పుడట? క్రిస్మస్ రోజు వచ్చిన ఆశీర్వాదాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయి? అంతవరకు రావు. కొద్దిమంది వారం వారం పిలుచుకుంటారు సేవకుడిని. వాళ్ళకు తెలుసు ఎవరు వచ్చారని, దేవుడు వచ్చాడని. బైబిల్ ఏముంది తెలుసా? పేదలకు అన్నం పెడుతుంటే ఎర్రగని వారముగా ఎవరికి పెడుతున్నాను తెలుసా? దేవదూతలు పెడుతున్నారంట. దేవదూతలు వచ్చి మీట్లో అన్నం తినిపోతున్నారు. ఆమేన్. మీరెవరు పెడుతున్నారు అనుకుంటున్నారు? మనుషులు పెడుతున్నాం, పేదలు పెడుతున్నాం, ఇరుగు పొలంలో పెడతాం అనుకుంటాం. కానీ మీ ఇంటికి వచ్చి ఫోన్ చేసేది ఎవరు? దేవదూతలు అంట. సేవకుడు వస్తే ఇప్పుడు ఇంటికి ఎవరు వచ్చినట్ల అండి? దేవుడు వచ్చినట్ల. ఎప్పుడు పిలుచుకుంటాము సేవకుని ఇంటికి? రాయ 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 మా ఇంటికి రాయా. ఏ రోజు? క్రిస్మస్ పండుగ. అది కూడా ఏంది? నీకు స్తోత్రం నాకు ఆత్రం, అంతే. అదే ప్రార్థన. ఏమంట? నీకు స్తోత్రం నాకు ఆత్రం, ఇంకొక నుండి నాకు స్తోత్రం చేయడానికంట. ఈడ ఒక 2 నిమిషాలు నిలబడిపో. ఊరికా నిలబడిపోతే వచ్చాయి ఆశీర్వాదాలు? రావు. లాగుతాడు, దో నా కొడుకు పడవాడు ఊరికి రావను. ఊరికి అట్లా కాలు పెట్టిపోవాలంట. ఏం పెట్టుకోవాలంట? అట్లా కాలు వచ్చాయి ఆశీర్వాదాలు వచ్చాయా? పాట పడాల్సిందే, వాక్యం చెప్పాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. ఎప్పుడు? 365 రోజులకు ఒక్కసారి కాదు, అనుదినము ఖచ్చితంగా మీకు అనుకూలమైనప్పుడల్లా, వారానికి వస్తారో 10 రోజులకు వస్తారో, ఖచ్చితంగా మీ ఇంట్లో నెలకొక్కసారైనా సేవకుడు మీ ఇంట్లో కాలు పెట్టాలి. అప్పుడు మీ పేదరికము ఏమవుతుంది? నిర్మూలమవుతుంది. క్రిస్మస్ బట్టలే తెచ్చుకోలే బాబు, నీ కానికి ఆడిచ్చేది బాబు. ఏమంట? బట్టలే తెచ్చుకోలే బాబు, నీ కానికి ఇచ్చే గుడికి లేదు. ఎందుకు లేదు? నువ్వు బట్టలు తెచ్చుకోలేకపోయినావు, నువ్వు కానికి లేకుంటున్నావు అంటే నీలో ఏముంది? పేదరికం. ఎందుకు వచ్చింది? ఆత్మీయత లేదు. కొద్దిమంది పాట కూడా రాశారు, పండగ క్రైస్తవులు అంట. ఏం క్రైస్తవులు? పండగ క్రైస్తవులు. పండగ క్రైస్తవులు, పండగ సంఘ పెద్దలు కదా. పాట కూడా ఉంది. ఆ పాట తెలుసా ఎవరికైనా? ఎవరు తెలుసా? మరి ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పండగ క్రైస్తవులంగా మనం ఉండకూడదు. ఆ రోజు మనకు ఆశీర్వాదాలు వస్తే ఇక 365 రోజులు ఆశీర్వాదాలు ఉండవు. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని మన ఆత్మీయతలో ఉండి
సేవకుని మన ఇంటికి ఆహ్వానించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు సాలెపాతు గ్రామంలో ఏం జరిగిందంటండి? ఆ కరువు పోయిందే లేదా? చూద్దాం. బైబిల్ గ్రంథంలో దావీదు కీర్తనలు 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వాటిని పోషించదు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచెదను. ఆమేన్. అతి శ్రేష్టమైన గోధుమతో నిన్ను పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. ఈరోజు కొండ తేనెతో గోధుమలతో నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. నీ పేదరికంగా ఉండదండి, నీ పేదరికము ఇక ఉండదు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. నీ పిల్లలు నన్ను విడిచి ఏమంటమ్మా? దైవము కాని వాడిని తోడని ప్రమాణము చేయుదు, నేను వారిని తృప్తిగా పోషించను. వారు వ్యభిచారం చేయొచ్చు, వేసల ఇందులో గుంపులు కూడదు. నేనెట్లు నిన్ను రక్షించదను, క్షమించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తృప్తిగా మనల్ని పోషిస్తూ ఉంటే కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తున్నామంట? వ్యభిచారం చేస్తూ లోక సంబంధంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవుడు ఎట్లా క్షమిస్తాడండి? ఈరోజు నీ పేదరికం పోవాలంటే నువ్వు లోక సంబంధంగా ఉండకూడదు, దేవుడిలో వెలగాల. అప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడా? మరి పోషించేవాడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయనను నిన్ను అనచి నీకు ఆకలి కలుగా చేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించదు. ఆమేన్. హల్లెలూయా. ఏ దాంతో పోషిస్తాడండి? మన్నాతో పోషిస్తాడంట. ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది ఎక్కడున్నారండి? అరణ్యంలో ఉన్నారు. ఏమైంది వాళ్ళకు? ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందంటే మోషేని అడిగినారు, ఏమండి ఏమయ్య గారు మాకు ఆకలి అవుతుంది అన్నాడు. ఆకలి అవుతుంది అంటే మోషే ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తాను దేవుడు ఏం కురిపించినాడు? మన్నా ఎవరు తినేది? దేవదూతలు తినేది. ఇప్పుడు ఎవరు తిన్నారు? మన పితరులు తిన్నారు. ఇప్పుడు మనం ఏం తింటున్నాం? జీవాహారం తింటున్నాం. యేసు ప్రభు రక్త మాంసములకు సాదృశ్యంగా రొట్టె ద్రాక్ష రసం. ఆనాడు ఆ మన్నా తిన్నారు వాళ్ళు. ఈరోజు మనం ఈ మన్నా తింటా ఉన్నాం. ఆ మన్నా తిన్నవాడు చనిపోయినాడు. ఈ మన్నా తిన్నవాడు సావడు, బ్రతకడమే ఉంటుంది. ఆమె ఏముంటుందంట? సావడు, ఎప్పుడు కూడా బ్రతకడమే ఉంటుంది. హల్లెలూయా. మరి ఎవరైతే ఆయన రక్త మాంసంకు సాదృశ్యంగా రొట్టె ద్రాక్షలు తిని తాగుతారో అంత్య దినమునందు పునరుద్ధాన దినమందు నేను వారిని ఎక్కడ లేపుతాడు? వెరీ గుడ్. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడా? సమాధుల నుండి కదా. ఓ రోజు సాతానుడు వచ్చి యేసుప్రభుల వారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత సాతానుడు వచ్చి శోధించాడు. ఏమయ్యా ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా, ఎందుకు ఇలాగా నువ్వు ఉన్నావు అన్నప్పుడు యేసయ్య మాట్లాడిన మాట ఏమంట? మనిషి రొట్టె వలన మాత్రం మానవుడు బ్రతకడు కానీ దేవుడు వచ్చి ప్రతి మాట వలన మానవుడు బ్రతుకును. హల్లెలూయా. అలాగా బ్రతకాలండి. హల్లెలూయా. ఈరోజు సమస్తమైన కీడు నుండి దేవుడు మనల్ని తప్పించి నేటి వరకు మనందరినీ పోషిస్తూనే ఉన్నాడు. మనందరినీ కదా, ఈ రోజుటికి ఈనాటికి కూడా మనందరినీ పోషిస్తున్నాడు. కాబట్టి నువ్వు పేదరికంలో ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు ఉండడానికి నువ్వు ఇష్టపడతావో అప్పుడు నీ జీవితంలో పేదరికంలో నుండి విడుదలవుతుంది. నా గిన్నె నిండి పొరుచున్నది, నేను బ్రతుకు దినములని కృపాక్షమంలో నాగంట వచ్చును. మరి ఏదేమైనప్పటికీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విధవరాలు ఎలీసా దగ్గరికి పోయింది. అయ్యగారు, మరి మా ఆయన చనిపోయినాడు, మా ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరూ మరి అప్పులోళ్ళు తీసుకువెళ్తున్నారు దాసులుగా పనిచేయడానికి. మేము ఎవరి పిల్లలని తెలుసా? యజమాని పిల్లలం.
ఇప్పుడు వాళ్లకు మా పిల్లలు తీసుకొని వెళ్తే మేమేమైపోతాం? దాసులం అయిపోతాం. అమ్మ మీ ఇంట్లో ఏముంది? మా ఇంట్లో పేదరికమే. మా ఇంట్లో ఏముంది? పేదరికమే. పేదరికం కావచ్చు, ఏముంది? మా ఇంట్లో ఏమీ లేదు, అంత నూనె మాత్రమే ఉంది. ఏమంట? నూనె. నూనె పరిశుద్ధాత్మకు ఆనవాడు, పరిశుద్ధాత్మకు దేవునికి గుర్తు. హల్లెలూయా. మరి ఈ రోజు ఈ సమయంలో మరి ప్రమేణ దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మరి ఆ నూనె, ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఇరుగు పొరుగు కుటుంబాలలో పాత్రలు తీసుకొచ్చి, మీ పాత్రలు మీ ఇంట్లో ఉండేవాడిని ఇంటి నిండా వరిసి వాకిన్లు వేసుకొని కిటికీలు వేసుకొని నువ్వు నీ పిల్లలు ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క చుక్క నూనె వేసి మీరు ప్రార్థన చేయండి. వినే దేవునికి, చూసే దేవునికి, అక్కర్లు తీర్చే దేవునికి మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసినారో ఆ గిన్నెలు పొర్లి పారినాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గిన్నెలు ఏమైనాయంట? పొర్లి పారినాయి. కళ్ళు తెరిచి ఆమె కళ్ళు తెరిచి చూచే ఇంకేముందండి వాళ్ళ ఇంట్లో? ఏం లేదు, ఏం లేదు, పేదరికం లేదు. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో పేదరికం. ప్రార్థన ఉన్న ఇంట్లో పేదరికం ఉండదండి. ప్రార్థన ఉన్న ఇంట్లో ఏముండదు? ప్రార్థన ఇంట్లో ఉన్న ఏంటి ఉండవు? రోగాలు, సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు, ఏలనలు ఉండవు. ప్రార్థన ఉండాల. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నువ్వు ధన్యురాలివే. నువ్వు పేదరికం నీలో ఉండదు. పేదరికం నిర్మూలమైపోతుంది నీలో నిర్మూలం కాలేదు అంటే కారణం మనలో ప్రార్థన. నీలో పేదరికం ఉంది అంటే, నీలో ఉన్న సమస్యలు ఉన్నాయంటే, మీలో ఇబ్బందులు ఉన్నాయంటే, మీరు అవమానానికి పాత్రలైనారంటే, మీ ఇంట్లో గొడవలు ఉన్నాయంటే మీ ఇంట్లో ప్రార్థనా జీవితం లేదని అర్థం. మీ ఇంట్లో ప్రార్థనా జీవితం ఉంటే దేవుడు మీ కుటుంబాలు ఎన్నో రెట్లుగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.